హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పెరుగు ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. రొటీన్గా చేసే ఉప్మా కంటే ఇలా పెరుగు ఉప్మా చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. ఇలా కమ్మని పెరుగు ఉప్మా ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కింద ఇలా ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దీనికోసం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఒక టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీంట్లోనే 4 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ అయితే సరిపోతుందండి. ఇలా 4 కప్పుల వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 జీడిపప్పులు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్లో వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకుంటున్నాను. పొడవుగా కాకుండా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. అంటే సూజీ రవ్వ అండి. ఈ రవ్వ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఈ రవ్వ మొత్తాన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలండి. మనకి రవ్వ అనేది ఉండలు కట్టకుండా నిదానంగా కలుపుకోవాలి. ఉప్మా అనేది ఎప్పుడైనా ఉండలు కట్టకుండా ఉండాలంటే రవ్వని తప్పకుండా ఒకసారి వేయించుకోవాలి. వేయించుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ సూజీ రవ్వతో ఉప్మా మాత్రం మనకి ఫంక్షన్లో చేసేటట్టుగా రావాలంటే కనుక తప్పకుండా 1 కప్పుకి 4 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి ఉప్మా అనేది కొంచెం జారుగా సాఫ్ట్గా వస్తుందండి. 1కి 2 వేసారంటే ఉప్మా అనేది ఉండలు కడుతూ గట్టిగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ ఉప్మా అనేది ఉడకనివ్వాలి.
ఉప్మా అనేది చిక్కగా దగ్గరగా ఇలా ఉడికిన తర్వాత చివరిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అనేది వేసుకోవడం వల్ల ఉప్మాకి మరింత టేస్ట్ వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. చివరగా మనం వేయించుకున్న జీడిపప్పు పల్లీల్ని పైన వేసుకుంటున్నాను. ముందే మనం ఇలా జీడిపప్పు పల్లీల్ని వేసామంటే అవి వాటర్లో ఉడికి మనకి అంత టేస్ట్గా అనిపించవు. కరకరలాడుతూ ఉండాలంటే చివరిలో యాడ్ చేసుకోవాలండి. ఇలా జీడిపప్పు పల్లీల్ని పైన వేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే పెరుగు ఉప్మా రెడీ అయిపోయిందండి. కలర్ఫుల్గా ఉండే కమ్మని పెరుగు ఉప్మా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ పెరుగు ఉప్మా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. కమ్మని పెరుగు ఉప్మా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.